ఈ మందిరమును గురించి ఏంటి ప్రభువా, ఎవరికి పట్టినట్లేదు, ఒక్కడు కూడా పట్టించుకోవట్లేదు, ఏంటి సంగతి అంటే, ఈ మందిరము ఇది నా గద్దె స్థలము, ఇది నా పాదపీఠము, ఈ మందిరమును వారికి చూపించు, వారు దాని వైఖరిని కనుగొనవలెను అని దేవుడు నాతో మాట్లాడాడు. వారికి ఈ మందిరాన్ని చూపించు, వారు దాని వైఖరిని కనుగొనాలి. వైఖరి అంటే జరిగేటువంటి సేవ, జరిగేటువంటి నియమాలు, జరిగేటువంటి పద్ధతులను వాళ్ళు తెలుసుకోవాలి. మందిరాన్ని ప్రేమిస్తున్నావా? నువ్వు పడిపోవడానికి గల ప్రధాన కారణం, ముఖ్యమైన కారణం అదే. మందిరాన్ని ప్రేమిస్తున్నామా? ఎక్కడున్నాం మనం? ఎక్కడ కూర్చున్నాం? దేవుని మందిరంలో కూర్చున్నాం. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని గ్రహించగలిగినాడు ఒక భక్తుడు. నువ్వు గ్రహిస్తున్నావా? ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇదే పరలోకపు గవిని. నువ్వు పరలోకం వెళ్ళాలంటే తొలి మెట్టు ఇదే. ఈ మెట్టు ఎక్కితేనే పరలోకం వెళ్తావు. పోనీ ఏదో ఒక మెట్టు ఎక్కేస్తానండి, ఏదో ఒక మెట్టు ఎక్కేస్తావా?